ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుందయ్యా? ఇంకా ఎన్నాళ్ళయ్యా? ఎన్నాళ్ళ వరకు ఊరుకుంటావు? అందుకే దావీదు భక్తుడు కీర్తనలో మనం గమనించినట్లయితే, దేవా ఎన్నాళ్ళ వరకు నీవు మౌనముగా ఉందువు? లార్డ్ ప్లీజ్ డోంట్ బి సైలెంట్. నువ్వు మౌనంగా ఉండకయ్యా. నీ జీవితంలో అనుకున్నావేమో దేవుడు మౌనంగా ఉన్నాడని. దేవుడు మౌనంగా లేడు. ఆయన తగిన సమయంలో ద్వారాలు ఖచ్చితంగా తెరుస్తాడు. కాబట్టి మూయబడిన ద్వారాలు ఎప్పటికీ మూయబడే ఉంటాయని నువ్వు అనుకోవద్దు. నీ జీవితంలో వేటి కొరకు, ఎవరి కొరకు ద్వారాలు తెరవాలో వారి కొరకు నువ్వు ద్వారం తెరిస్తే దీవించబడతావు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నువ్వు నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు కూడా ఒక తలుపు వద్ద నిలబడి తడుతున్నాడు. ఏంటా తలుపు అంటే మన హృదయం అనే తలుపు. చాలా మంది దేవుని వారి హృదయం అనే తలుపు బయట నిలబెట్టి అసలు తెరవట్లేదండి. దేవునికి ద్వారం తెరవట్లేదు. అందరికి తెరుస్తున్నారు ద్వారాన్ని. సినిమా యాక్టర్లకి, సెలబ్రిటీలకి, క్రికెట్ స్టార్స్ కి, ఆ స్టార్లకి, ఈ స్టార్లకి అందరికీ తెరుస్తున్నారు, కానీ దేవునికి మాత్రం వారి హృదయం అనే ద్వారం తెరవట్లేదు. దే ఆర్ జస్ట్ క్లోజ్డ్. నీకైతే స్థానం లేదేసయ్యా అని దేవుని వారి హృదయం అనే ద్వారం బయట పెడుతున్నారు. మాట చెప్పనివ్వండి, దేవుని నీ జీవితంలోకి రానివ్వనంత కాలం నీకెన్ని ఆశీర్వాదాలు వచ్చినా అవన్నీ కూడా చెత్తతో సమానమే. గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదాలు కూడా శాశ్వతమైనవి కావు. కంటికి కనబడేవన్నీ ఒకరోజు నశించిపోతాయి. కంటికి కనబడే ఏ ఆశీర్వాదం కూడా శాశ్వతమైనది కానే కాదు. సో నీ జీవితంలో దేవుడు ఆయన సన్నిధి నీతో ఉండాలని, ఆయన నీ హృదయంలో నివసించాలని నీ హృదయం అనే తలుపు నొద్ద నిల్చుండి తడుతుంటే తెరుస్తావా తలుపు? ఆ రోజు రాహాబు తలుపు తెరిచింది కాబట్టి ప్రాణాలతో బయటపడింది. ఆశీర్వాదకరమైన స్థితికి ఆమె వచ్చింది. ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబం అంతటిని ఆమె కాపాడుకోగలిగింది. ఈరోజు దేవుని కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? ఒకవేళ ఈ మీటింగ్ లో పాలు పొందుతూ ఇంకా దేవునికి మన హృదయాన్ని తెరవకుండా, నీ హృదయాన్ని తెరవకుండా నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు రక్షణ పొందాలి. రక్షణ నువ్వు ఖచ్చితంగా పొందాలమ్మా. నువ్వు రక్షణ పొందకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతున్నావు. ఒక శూన్యమే ఉంటది. గుర్తుపెట్టుకో. ఈ లోక సంబంధంగా దేవునితో కాకుండా నీ జీవితాన్ని దేంతో నింపుకున్నా నీకు సంతోషము, సమృద్ధి అనేది ఖచ్చితంగా, సంతృప్తి అనేది రాదు. యు ఫీల్ ఎంప్టీ, యు ఫీల్ వాయిడ్. ఎందుకు ఈ బ్రతుకు అని అనిపిస్తుంది. కానీ దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు కలిగే ఆనందము, ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే సంతోషము, ఆయన ఇచ్చే ఆత్మ రక్షణ గొప్పది. కనుక ఇప్పటి వరకు హృదయం అనే తలుపును దేవుని కొరకు తెరవకుండా ఉన్నట్లయితే నీ హృదయాన్ని ఈరోజు తెరు. వాయిదా వేయద్దు. వచ్చే వారం అండి, వచ్చే నెల అండి, వచ్చే సంవత్సరం అండి, అప్పుడు చూస్తానండి అని అనొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పటి వరకు బ్రతుకుంటావో నీ జీవితానికి ఒక గ్యారంటీ లేదు. ఈ భూమి మీద ఉన్న ఎవరి జీవితాలకు కూడా ఒక గ్యారంటీ అనేది లేదు. కనుక నీకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే నీ హృదయాన్ని దేవుని కొరకు తెరవగలిగితే నీవు రక్షణ పొందుతావు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన.